నెల్లూరు జిల్లాలో ఏజెన్సీల్లో ఏం జరుగుతోంది? వసతి గృహాల్లో విద్యార్థుల అనారోగ్యానికి మరణాలకు కారణమేంటి? ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా అధికార నిర్లక్ష్యమే అన్యం పుణ్యం తెలియని చిన్నారులపై ప్రభావం చూపిస్తోందా? సంక్షేమ హాస్టల్లో విద్యార్థిని అస్వస్థతకు మరణాలకు కారణం ఎవరు? గిరిజనుల ఆవేదన ఏంటి? ఈ అధికారులు కాపాడుకోవడానికి ఈ స్టాఫ్ కాపాడుకోవడానికి తప్ప కానీ ఇంత చనిపోతున్నా ఈ రోజు ఇక్కడ జరిగింది మన పిల్లలు జరగవచ్చు. మాకు దింపేసి మేము వచ్చిన తర్వాత మాకు వచ్చి డైరెక్ట్ ఇలా తీసుకొచ్చారండి, రాలేదు. డైరెక్ట్ మాకు చింతలకి తీసుకెళ్తారు. మరి మాకందరికి ఎమోషన్ ఎప్పుడు అంటే గిరిజన విద్యార్థులు చాలా మంది చనిపోతున్నప్పుడు ఎమోషన్ లేని ఎమోషన్. నిన్న ఈ పాప నందిని పాప చనిపోతే మరి ఎందుకంత ఎమోషన్ వచ్చింది పోలీస్ వ్యవస్థకంతా కూడా? అంటే కేవలం అల్లూరు జిల్లా సంక్షేమ వసతి గృహాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా హాస్టల్స్లో ఉండే విద్యార్థులు అనునిత్యం అనారోగ్యానికి గురవుతుంటే మరికొందరు మరణిస్తున్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు మాత్రం ఏ చల్లలేదని స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు తమ బిడ్డలను సంక్షేమ వసతి గృహాలకు పంపి చదివించుకుని ప్రయోజకులను చేయాలనుకుంటే కొందరి నిర్లక్ష్యం వారి ఆశలు ముంచేస్తోంది. ప్రభుత్వం తరపున పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యపు ధోరణితో చాలా మంది పిల్లలు విగత జీవులుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. కూతురు చనిపోయిందంటే ఏ వెళ్ళి ఆ శవం కన్నా చూద్దాము అని నేను ఆలోచించుకుని వస్తే ఇటు శవం లేదు, ఏడు లేదు, బాడ్ లేదు, ఏం ఇంటి వారు రాలేదు అని చెప్తే లేదు ఇలాగ బాడ తిప్పేసినారు అని అన్నారు సార్. అందుకే రోడ్డు మార్చేస్తే టీచర్స్ వెళ్ళి తిట్టాను సార్. ఎందుకు వంట పెట్టి తాలింపు చూసుకుని వచ్చావా మేడము? నా కోడలికి ఏం సార్ తప్పు చేసిందా నేరం చేసిన బాగా తిట్టాను. తిడితే సీఏ గారు పోలీసు వద్దు అమ్మా నువ్వేమవుతున్నావు, ఆ పిల్లకి ఏమవుతున్నావు, మేన కోడలండి నాకు కడుపు కాలేదా, ఇంతవరకు ఏం తప్పు చేసిందండి ఆ మాపు చేసేస్తారా? ఎవరికి నరికిందా పొడిసిందా టీచర్కి పొడిసిందయా చెప్పవని గట్టిగా వార్నం ఇచ్చాను సార్. అంతే తీయండి రా బండి తీయనని వారు బండికి వచ్చారు, నేను నడిచి వచ్చాను. నందిని చుట్టాల వలస చదువుకుంటున్నది. మనకి జబ్బు నీర్చమని హెచ్ఎం మేడం గారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను వెళ్ళాను. లేదు మేడం నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను అనేసి అన్నా. అంతే మా ఆయన వచ్చి జాయిన్ చేస్తాడులే నీకు తెలియదు కదా అనేసి ఆయనతో సాయంకాలం పాడు తీసుకెళ్ళి జాయిన్ చేసి ఆ నైట్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ నైటు పేషెంట్తో నేను ఉండిపోయాను. అలాగే ట్రీట్మెంట్ జరగలేదండి. అప్పుడు మధ్యాహ్నం కల్లా కేజెస్కి కట్టేశారు డాక్టర్లు, పాడారు డాక్టర్లు. టీచర్లు ఎవరు కూడా కేజెస్కి పట్టింపు చేసుకోలేదు. ట్రీట్మెంట్ అందడం లేదు కాబట్టి మా పాప చనిపోయింది. భార్యకి కూడా ఏమి చదువు లేదు, అది కూడా తెలియదు. దీన్ని పూర్తి నిర్లక్ష్యాన్ని వహించిన హాస్టల్ యజమాని మాకు తగిన న్యాయం జరగకపోతే తవరకన్నా వెళ్తాం. నందిని వాళ్ళ పిన్నినండి. ఏజిచ్చులో అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత మా బావలు వెళ్ళిన తర్వాత ఫోన్ చేశారండి. 6:30లో ఫోన్ చేసిన తర్వాత నేను డ్యూటీలో ఉన్నాను, రావడానికి అవ్వదన్నాను. ఆ ట్రీట్మెంట్ అంటే మా బావకి ఏం తెలియదు సార్. తెలియనప్పుడు ఇతను ఏం చేసుకోవాలో, ఆ పాపను ఎక్కడ వదిలేసి వెళ్ళాలో టీచర్సే రాలిస్తారు. అలాంటి పక్షంలో మా బావ ఎక్కడ వెళ్ళి ఏం చేశారో తెలియదు కదా. ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలో తెలియని పక్షంలో చదువుకోలేని మా బావ మా అక్క వెళ్ళి ట్రీట్మెంట్ ఎలా తీసుకోగలరు సార్? దానికి టీచర్స్ రాలేదు సార్. అలాంటప్పుడు ఎలా తెలుసుకోగలరు? మా బావలకి ఏమీ తెలియదు. అలాంటి పక్షంలో టీచర్స్ రాలేదు సార్. టీచర్స్ ఎందుకు సార్ బాధ్యత తీసుకోకుండా అక్కడికి రాలేదు సార్. అలాంటప్పుడు వాళ్ళే బాధ్యులు కదా సార్. తాజాగా అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం పెదబయలు మండలం తురుకుల వలస పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని నందిని మృతి చెందింది. ఈ విద్యార్థిని మృతి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. విద్యార్థి మృతి పట్ల విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఫైర్ అవుతున్నారు. తమ బిడ్డ చనిపోవడానికి పూర్తిగా హాస్టల్ అధికారుల నిర్లక్ష్యమే కారణంగా ఆరోపిస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి తమ ఆవేదన వెళ్లగక్కారు. విద్యార్థిని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాలని మండిపడ్డారు. ఎమోషన్ ఎప్పుడు అంటే గిరిజన విద్యార్థులు చాలా మంది చనిపోతున్నప్పుడు ఎమోషన్ లేని ఎమోషన్. నిన్న ఈ పాప నందిని పాప చనిపోతే మరి ఎందుకంత ఎమోషన్ వచ్చింది పోలీస్ వ్యవస్థకంతా కూడా?
అంటే కేవలం మనకి ఇది అంటే దీన్ని ఏదో తప్పుదో పట్టించడానికి ఈ అధికారులు కాపాడుకోవడానికి ఈ స్టాఫ్ కాపాడుకోవడానికి తప్ప కానీ ఇంత చనిపోతున్నా ఈ రోజు ఇక్కడ జరిగింది రేపు మన పిల్లలు మన పిల్లలు జరగవచ్చు కామప్ చేసి మనసు రేపు ఇంకో సమస్య జరిగినప్పుడు మనం ఎలా ఊరుకుంటాం మాకు దింపేసి మేము వచ్చిన తర్వాత మాకు వచ్చి డైరెక్ట్ ఇలా తీసుకొచ్చారండి, రాలేదు. డైరెక్ట్ మాకు చింతలకి తీసుకెళ్తారు. మరణించిన విద్యార్థిని మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దహనం చేసే కుట్ర చేస్తారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వరుస మరణాలు జరుగుతున్నాయని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విద్యార్థిని మరణానికి గత మరణాలకు కారణం ఎవరిని ప్రశ్నిస్తున్నారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని విద్యార్థిని మృతిని వెలుగులోకి రాకుండా చేసే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. సుమారుగా ఒక 16 హాస్టల్లో చూసుకున్నట్లయితే ఒక 30-31 మంది వరకు ఈ రోజు ఆడపిల్లలే చనిపోతున్నారంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ పర్యవేక్షణ లోపం. విద్యార్థి శాఖ అధికారులు పర్యవేక్షణ చేయట్లేదు. ఆ లోపల ఏం జరుగుతుందో, అసలు ఏ విధంగా ఆ మెను సక్రమంగా అమలవుతుందో లేదో తెలియని పరిస్థితి. ఒకవేళ మాకు ఫుడ్ గాని బాగోలేదు, ఇక్కడ పరిస్థితులు బాగాలేదు, మౌలిక సదుపాయాలు బాగాలేదని చెప్పేసి ఎవరైనా స్టూడెంట్స్ ముందుకు వచ్చి అడిగితే వాళ్ళకి భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఆఖరికి ఈ విద్యార్థులు మరణాల దాకా తీసుకొచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఏదైతే ఇది మారాలి, ఖచ్చితంగా మాకు ఎలవ్ లేదు కాబట్టి సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులు దాని పర్యవేక్షణలో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నిన్న 6వ తరగతి వంతల నందిని పాప చనిపోవడం జరిగింది. KGH లో మరణించడం జరిగింది. కానీ నిన్న మేము సంతబయల్లో వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాం. అంటే బాడీ తీసుకువస్తారేమో అని వెయిట్ చేస్తున్నప్పటికి కూడా ప్రతి పోలీసు డిపార్ట్మెంటు మా చుట్టూ తిరగడం, తారుమారు చేస్తూ తీసుకురావడం చాలా బాధాకరం. ఆ KGH నుంచి సెగ్గెట్ నుంచి మిగతా ప్రాంతాల్లో ఆగుతూ వేరే రోడ్డు మార్చుతూ తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం. ఇది మీడియాకు కూడా తెలియకుండా అలా తీసుకురావడం పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ చాలా దుర్మార్గం. దీన్ని ఖండిస్తున్నాం మేము AISF గా. మీరు కలెక్టర్ గారు ఇది దృష్టి పెట్టుకొని పోలీస్ పై మీరు కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇదే ప్రభుత్వం కంపల్సరీగా స్పందించాలని కూడా AISF హెచ్చరిక జారీ చేస్తాం. ఈ ఘటనపై విద్యార్థిని బంధువులు, విద్యార్థి సంఘాలు ప్రైమ్ 9 న్యూస్ను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలంటూ కోరారు. దీనిపై స్పందించిన ప్రైమ్ 9 తురకల వలస పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకుంది. అక్కడ వారు చిన్నారి అనారోగ్యంతో చనిపోయినట్టుగా తెలిపారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ KGHకు తరలించినా ఫలితం లేకపోయిందని వార్డెన్ తెలిపారు. స్పందించాలి జిల్లా అధికారులు, స్పందించాలి జిల్లా విద్యాశాఖ అధికారులు, న్యాయం చేయాలి, చర్యలు తీసుకోవాలి, విద్యార్థుల పట్ల అదర్పు చూపిస్తున్నటువంటి విద్యాధికారులు వెంటనే సస్పెండ్ చేయాలి. అధికారులు చనిపోయిన విద్యార్థిని మృతదేహం గుత్తల పొట్టు మీదుగా మచ్చుపల్లికి చేరుకోవలసి ఉండగా అంబులెన్స్ దారి మళ్లించారు. బంధువులు, విద్యార్థి సంఘాలకు తెలియకుండా మరో మార్గంలో అంబులెన్స్ తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు బంధువులు. ఎందుకు అలా తరలించారంటూ విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నించారు. వైజాగ్ KGH నుంచి అంబులెన్స్ మృతదేహంతో 4 కుటుంబ సభ్యులుండడంతో పాడేరు చెక్పోస్ట్ వచ్చేసరికి కుటుంబ సభ్యులను వేరే వాహనం ఎక్కించడంతో పోలీసులే కీలక పాత్ర పోషించినట్టుగా ఆరోపించారు. మృతదేహం దారి మళ్లించడంలో హాస్టల్ అధికారులు పోలీసులకు సహకరించారని ఆరోపించారు. అంబులెన్స్ వేరే మార్గంలో తరలించడంతో ఆంతర్యమేంటో తెలియాల్సి ఉందని కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. మాయగారు అవుతారని నాకు అది మాయగారు అవుతే నేను అక్కడి నుంచి చనిపోయాను. కానీ మార్నింగ్ వెళ్ళాను. అక్కడ బాడీ అంబులెన్స్ ఎక్కగానే ఎక్కించేసారంటే అక్కడ మాకు వైజాగ్ నుంచి వచ్చామండి. అక్కడ నుంచి మాకు ప్రొటెక్షన్ అంటూ లేదు. రాగానే ఇక్కడ ఘాట్ రోడ్ నుంచి చెక్ పోస్ట్ ఆపి తీసుకొస్తున్నారండి. ఎందుకు ఆపుతున్నారంటే మేము తీసుకెళ్తాం కదా అంటున్నారండి. మాకు రాగానే పాడేరు చెక్ పోస్ట్ దగ్గర మమ్మల్ని సీఏ గారు అక్కడ అడ్డుకున్నారండి. అడ్డుకున్న తర్వాత ఏం జరిగిందంటే అసలు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు, ఏం సంగతి, మేము మా బాడీతో మేము వెళ్తున్నాం కదండి అంటే మీ బాడీ మీ ఇంట్లో చేరుతుంది అని చెప్పారండి. మాకు సీఏ గారు చెప్పారండి కారుని ఫాలో చేయాలంటే ఆ కారు అంబులెన్స్ కారు ఫాలో చేయలేదండి. మాకు మేము కారు నుంచి వెనకాల నుంచి చూసుకుంటూనే వస్తున్నామండి. అంబులెన్స్ రావట్లేదండి. నా పేరు వంతల బాలరాజు. వంతల నందినికి నేను అనియన్ అవుతాను. 2 రోజుల నుంచి బాగలేక KGH లో వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఆ టైంలో తండ్రి పక్కన పేషెంట్ తో పాటు తండ్రి కూడా
టైంలో చిన్నాన్న వచ్చి నాకు ఫోన్ చేశారు. ఆ టైంలో ఫోన్ చేసిన తర్వాత నేను అక్కడ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికెల్లా ట్రీట్మెంట్లు సరిగా లేక పాపం కొంచెం ఇబ్బందిగా ఉండింది పాపకి. ఆ టైంలో నేను వెళ్ళి రిపోర్ట్స్ కానీ ఆ ట్రీట్మెంట్స్ కానీ తీసుకెళ్లి మొత్తం తీసుకొచ్చి ఆ టైంలో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కొంచెం ఆ టైంలో బాగానే ఉండింది. తర్వాత నైట్ అయ్యేసరికి 10 గంటల టైంకి చనిపోవడం జరిగింది. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలి. తమ బిడ్డకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకుండా చూడాలని నందిని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. జిల్లా అధికారులు